హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎల్ఐసి నుంచి చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. సో మనకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా అదర్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్ సో ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా యూజ్ అవుతాయండి. సో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అని అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇది. సో దీని గురించి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ టేబుల్లో ఏమి ఇచ్చారంటే ఒక్కొక్క స్టేట్ వైజ్ ఇచ్చారు. అంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి అప్లై చేసుకుంటే చాలా అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. వేరే రాష్ట్రానికి అప్లై చేసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉండదు. సో మనకి ఇక్కడ చాలా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో చూడండి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇవంతా వద్దు. మనకి ఆంధ్రప్రదేశ్కి అండ్ మనకి ఇక్కడ తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, 31 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణ వాళ్ళకి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నేను చెప్పాను కదా, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి అప్లై చేసుకుంటే మొదట ప్రాధాన్యత అయితే ఇస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి వేకెన్సీస్ లిస్ట్ అయితే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ శాలరీసు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి ఇలా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ అంటే ఏంటంటే స్టేట్ వేర్ వేకెన్సీ ఎగ్జిస్టెడ్ అని ఇచ్చారు అండ్ ఎగ్జామినేషన్ స్టేటు. సో మన జిల్లాలో మాత్రమే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తామో అక్కడే ఇంటర్వ్యూ ఉంటుంది వీళ్ళైతే చెప్తున్నారు. ఏ స్టేట్లో వాళ్ళు ఆ స్టేట్ కానీ. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ టైమ్ అండ్ డేట్ షెడ్యూల్స్ అయితే ఇచ్చారు, యాక్టివిటీ షెడ్యూల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజు. సో మనకి జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు అయితే మనకి డేట్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఎండింగ్ డేట్ ఎప్పుడు ఆగస్టు 14 వరకు. అండ్ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే మనకి 7 or 14 days బిఫోర్ అయితే చెప్తారు. అండ్ ఆన్లైన్ అంటే మనకి వాళ్ళ వెబ్సైట్లో అయితే పెడతారు ఫుల్ డీటెయిల్స్. అండ్ ఆల్సో ఎగ్జామ్ టెంటేటివ్గా వీళ్ళు అంటే టెంటేటివ్ ఇంకా ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు, జస్ట్ టెంటేటివ్గా ఏంటంటే సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మీకు ఆగస్ట్ 14 వరకు డేట్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మంచి వేకెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి. చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అని ఇచ్చారు చూసారా. ఇది రెమ్యునరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంటు. సో మనకి మంత్లీ ఎంత వస్తుంది, పర్ యానం ఎంత వస్తుంది అండ్ ఆల్సో ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడైతే చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చారు, పర్ యానం మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 4,22,000 అదే మనకి 4 lakh అబోనే పర్ యానం అయితే ఉంటుంది. సో పర్ మంత్ అయితే మనకి ఇక్కడ 32,800 అయితే ఉంది. 32,800 అయితే ఉంది. సో మనకి ఇక్కడ బేసిక్ పే ఇది ఇచ్చారు బేసిక్ పే అండ్ ఆల్సో పిఎఫ్ ఉంటుంది కదా, అంటే పర్సనల్ ఫండ్ కింద ఎవ్రీ మంత్ మన కోసం అనేది ఈ ఎల్ఐసి వాళ్ళు అయితే దాస్తారు. సో ఇది పిఎఫ్ అనేది 2,400 అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ ఏంటంటే 8,400 అయితే ఉంటుంది. అండ్ హెచ్ఆర్ఏ 4,400 ఇలా. అండ్ టోటల్ మంత్లీ వచ్చేసరికి ఏంటంటే 35
పర్ యానం వచ్చేసరికి 4 lakh అబోనే ఇలా ఉంటుందని అయితే వీళ్ళు అంటే విడివిడిగా దేని నుంచి మీకు ఏ బెనిఫిట్ అయితే వస్తుందనేది, దేని నుంచి మనకి ఎంత శాలరీ వస్తుందని అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి నేషనాలిటీ ఇండియా సిటిజన్స్ ఎవరైనా సరే వాళ్ళ స్టేట్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి జూలై ఉంది కదా, ఈ జూలై 1st తారీఖు వరకు చూస్తారు. జూలై 1st తారీఖు బిఫోర్ ఎవరైనా సరే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ జూలై తర్వాత వీళ్ళైతే తీసుకోరు. సో అది. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే గ్రాడ్యుయేట్ మినిమం 60% మార్క్స్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఉండాలి. సో అంటే ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ అని ఇచ్చారు. సో మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అంటే మనకి నార్మల్ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ డిగ్రీ అయినా సరే ఏదైనా సరే మీది బీఏ బీకామ్ బీఎస్సీ ఇలా ఏదైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషను అండ్ ట్రిపుల్ ఇలా ఏదైనా సరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా సరే అండ్ నార్మల్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే మీరు మినిమం 60% మార్క్స్ అనేది మీ గ్రాడ్యుయేషన్లో ఉండాలనేది అంటున్నారు. ఇంకా వీళ్ళు మెయిన్ థింగ్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు, ఇది చూడండి, కోర్స్ కంప్లీటెడ్ త్రూ కరస్పాండెన్సు డిస్టెన్సు పార్ట్ టైం నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో కొంతమంది డిస్టెన్స్లో డిగ్రీని చేస్తారు, ఓపెన్ డిగ్రీ అంబేద్కర్ డిగ్రీసు. సో ఇలా డిస్టెన్స్లో కరస్పాండెంట్గా ఎగ్జామ్స్కి మాత్రం వెళ్తారు. సో అలాంటి సర్టిఫికేట్స్ ఉండేవాళ్ళు, అలా డిస్టెన్స్లో చదివేవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది అలాంటి వాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో అది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే అండ్ నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్ ఏమైనా మీకు ఉంటే బెటర్ అయితే అంటున్నారు. ఇక్కడ ఎస్ అని ఇచ్చారు చూడండి, కంప్యూటర్ స్కిల్ ఏమైనా మీకు ఉండాలి అని అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ అంటే మనకి రాకపోయినా ట్రైనింగ్లో ఆటోమేటిక్గా వస్తుంది. సో అదొకటి. మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా, జూలై 7th లోపు చూస్తారు. ఎగ్జాంపుల్ 21 to 28 years మీన్స్ అంటే బిలో 21 years అండ్ అంటే మనకి 21 years నుంచి 28 years ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో 3 years ఆర్ 5 years ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కూడా ఉండొచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఎగ్జామ్కి ఏమేమి చదవాలి డౌట్ అనేది ఉంటుంది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజు, లోకల్ రీజనింగు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ స్కిల్. సో మొత్తం టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 200 క్వశ్చన్స్కి 120 minutes అయితే ఉంటుంది. సో అది. ఇది ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్. అండ్ నేను కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కదా, సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.